అంటే ఇప్పుడు జరిగే డీల్స్ వల్ల అమెరికా ఆల్రెడీ మనల్ని టైట్ చేస్తుందన్న విషయం మనకు తెలిసిందే. వీసాస్ విషయంలో కావచ్చు, టారిఫ్ల విషయంలో కావచ్చు ఇబ్బందులు పెడుతూనే ఉంది. సో ఇంకొంచెం ఈ విషయంలో ఏమన్నా టారిఫ్లు పెంచే అవకాశాలు కావచ్చు, టారిఫ్లు పెంచొచ్చు, లేకపోతే కనుక భారతదేశాన్ని డైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేయొచ్చు. దేర్ విల్ బి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని అందరినీ వెనక్కి పంపించేస్తున్నాం అనేటువంటి ఒక ఘోరమైనటువంటి డెసిషన్ ఇవ్వచ్చు. ఏదైనా సరే చేయొచ్చండి. ఇంతకంటే వరస్ట్ సిచ్యువేషన్ మనం ఊహించలేము. కాబట్టి డెఫినెట్లీ దేర్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ ఇంపాక్ట్ ఫ్రమ్ వీ హ్యావ్ టు ఫేస్ దట్. వీ హ్యావ్ టు అలాగని చెప్పి సార్వభౌమత్వాన్ని కలిగినటువంటి మన భారతదేశము ఒక దేశానికి భయపడి మనం ఇటు రష్యాతోనో లేకపోతే వేరే వాళ్ళతో చేసుకునేటువంటి ఒప్పందం విషయంలో వెనకడుగు వేయలేము. దానికి సమాధానం శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ గా మన ఎవరైతే ఉన్నారో ఆ డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో డిప్లొమాట్స్ విల్ హ్యావ్ అవర్ ఎకనామిక్స్ డిప్లొమాట్స్ విల్ ఫైండ్ సమ్ సొల్యూషన్. ఆ యొక్క సొల్యూషన్ అనేటువంటి ఉంటుంది తప్ప వాళ్ళు ఏదో చేస్తారని మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎస్, దెర్ ఈస్ గోయింగ్ టు బి హిట్ బ్యాక్. హిట్ బ్యాక్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అది మేబీ విత్ ఇన్ ఏ మంత్ రావచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు ఇది కేవలం ఆ ట్రంప్ యొక్క పర్సనాలిటీ ఇండివిజువాలిటీ వలన వస్తుంది తప్ప అమెరికాతో మనకి ఎప్పుడు ప్రాబ్లం లేదు. సో మనకి ఈ ట్రంప్ యొక్క పర్సనల్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో దట్ యాటిట్యూడ్ ఈస్ బ్రింగింగ్ ప్రాబ్లమ్ టు ఇండియా అండ్ అదర్ కంట్రీస్. మనకి అమెరికా అధ్యక్షులతో కానీ అమెరికాతోని ఎప్పుడు సమస్యలు లేవండి. అంతకుముందు ఉన్నటువంటి అధ్యక్షులు అందరూ కూడా బిల్ క్లింటన్ కానీ లేదా బరాక్ ఒబామా కానీ వీళ్ళందరూ కూడా సత్సంబంధాలనే కొనసాగించారు. భారతదేశాన్ని విజిట్ చేశారు. చాలా చక్కటి సంబంధాలు ఉన్నాయి. కానీ కేవలం ట్రంప్ వచ్చిన తర్వాతే ఈజ్ ఎ ష్రూడ్ బిజినెస్ మ్యాన్. ట్రంప్ ఈజ్ ఎ ష్రూడ్ బిజినెస్ మ్యాన్. ఆయన అక్కడ ఉన్నటువంటి సమస్యలను పక్కకు తప్పించడం కోసం ఆయన అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వాళ్ళందరికంటే ద బెస్ట్ అని అనిపించుకోవడం కోసం అతను ఏం చేస్తున్నాడంటే ప్రపంచ దేశాల మీద విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నాడు. అందులో భాగంగానే ఇవన్నీ కూడా ఒక పక్కన ఆయనకి ఇండివిజువల్ టార్గెట్స్ ఉన్నాయండి. ఏంటది? నోబెల్ శాంతి బహుమతి అనేటువంటిది. ఏదో 10th క్లాస్ పిల్లాడు ఐఐటి ప్రిపేర్ అవుతున్నట్టు ఆయనకు ఒక టార్గెట్ ఉందండి. ఏంటది? నోబెల్ శాంతి బహుమతి అనేటువంటి ఒక టార్గెట్ ఉంది. రెండోది ఏంటి అంటే రెండోదేమో ఈ అమెరికా అధ్యక్షుల్లో ద బెస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ట్రంప్ అని అనిపించుకోవాలి. పర్సనల్ టార్గెట్స్. ఈ పర్సనల్ టార్గెట్స్ అన్ని కూడా ఈ వరల్డ్ జియో పాలిటిక్స్ మీద ఇంపాక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. అతని యొక్క డెసిషన్స్ అనేటువంటివి చాలా ఇంపాక్ట్ అవుతున్నాయండి. అఫ్ కోర్స్ అందులో భారతదేశం కూడా సఫర్ అయింది. వాళ్ళు 50% ఏంటండి 75% విధిస్తా అన్నప్పుడు కూడా మనం ఏం భయపడలేదు. దానికి సొల్యూషన్స్ మనం వెతుక్కున్నాం. అలాగే ఈసారి కూడా ఏదో ఒక సొల్యూషన్ ఇద్దాం. బట్ డెఫినెట్లీ దేర్ విల్ బి ఏ హిట్ బ్యాక్ మేబీ విత్ ఇన్ ఏ మంత్ అండి. ఉంటుంది, గట్టిగా ఉంటుంది.